రేపటి రోజున నారా లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని నిజంగా చెప్పాలంటే చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ సంబంధించి కావచ్చు, సొంతింటి కళ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ దృష్టిలో ఉంచుకొని ఒక కానుక ప్రకటించిన చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. నిజంగా ఎవరైతే ఈ యొక్క సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక తీపి కబురు అందించిన నేపథ్యంలో మొత్తానికి అసలుకి ఈ సొంతింటి కళ ఏంటి, ఈ కానుక ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మరి నమస్కారం అండి. నమస్తే అమ్మా. మరి ఇప్పుడు రేపటి రోజున నారా లోకేష్ గారి జన్మదినం అయితే ఇప్పటికే చూసుకుంటే నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి ఎన్నో చిక్కు అంశాలన్నీ తొలగించి మంగళగిరి ప్రజలకు ఎన్ని మేలులు చేశారో అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే దాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేయాలని చెప్పేసి ఈ యొక్క సొంతిళ్ళకి సంబంధించి ఒక కార్యక్రమం ఇవ్వబోతున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి ఆ సొంతింటి గురించి ఏంటంటారు పూర్తి విషయాలు? అంటే నందమూరి తారక రామారావు గారి ఆశయం, ఆయన ఆలోచన, ఆ పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా పేదలకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు. తర్వాత అదే కంటిన్యూ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ కట్టుబాట్లను ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా ముందుకు వెళుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజుకి ఏ విధంగా పార్టీని నడిపించారో కూడా మనం చూసాం. అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మరి ఆ సమాజమే దేవాలయంలో ప్రజలే దేవుళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి? కనీసం అవసరాలు కూడు, గూడు, గుడ్డ, అది ఎన్టీ రామారావు గారు చెప్పింది. జనతా వస్త్రాలు కానివ్వండి, 5 రూపాయలకి ఇదేంటి 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పట్లో ఆయన అదే విధంగా రైతులకి కరెంటు సబ్సిడీ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ తెచ్చారు. మరి ఆ తాతకు తగ్గ మనవుడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగ్ లో, ఫ్లెక్సీలో, లేకపోతే ఇంకా రప్పా బ్యాచ్ ని కూడా చూసాం మనం. వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారు పుట్టినరోజు సందర్భంగా. మన పుట్టినరోజు ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపాలి, అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అంటే తరతరాలకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని మనం చూడలేదు, కానీ ఆయన చరిత్రను మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. దాదాపుగా 45 years అయిపోతుంది పార్టీ పెట్టి. మరి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే తరతరాలకి గుర్తుండిపోయే విధంగా ప్రజల గుండెల్లో ఆయన ఏ విధంగా నిలిచిపోయారు. మరి అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలి అంటే దానికి నాంది పలికింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఏదైతే దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే, ఆల్రెడీ లోకేష్ గారికి తెలియంది కాదు, ఆయన చెయ్యంది కాదు. ఎందుకంటే ఏదైతే ఈ ప్రజాగళం కార్యక్రమం ఉందో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ ప్రజాగళంలో అందరినీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అన్ని చూశారు. చూసినప్పుడు మొన్న చూసాం నెల్లూరు కానివ్వండి, ఇక్కడ మంగళగిరిలో కానివ్వండి, ఈ ఇళ్ల పట్టాలు, పట్టు వస్త్రాలు, భోజనం పెట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు చాలా వాళ్ళ కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగినంత పనిచేశారు. ఒక్కొక్కరి జీవిత కథ ఒక్కొక్క రకంగా ఉంది. ఏ టయాన అక్కడి నుంచి మమ్మల్ని బయటికి గెంటేస్తారో, ఇదిగో ఇది ప్రభుత్వ ప్లేస్ అంటారో, ఇంకొకరిది అంటారో, అసైన్ భూములు ఏదైనా కావచ్చు. మరి అలాంటి వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితి, రేపొద్దున ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి మనం ఒక గూడుని ఏర్పాటు చేశామంటే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలను ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరికి కూడా ఈ ఫ్రీగా వాళ్ళు ఏ ప్లేసుల్లో అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో, అది ఏ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా ఏదైనా సరే, వాళ్ళకి ఇంకా వాళ్ళ తరతరాలకి అదే వాళ్ళకి నివాసంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో ఇది రెవెన్యూకి సంబంధించి ఎంతో చిక్కుముళ్ళు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటిని అధిగమించి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు ఒక అభిప్రాయం ఏంటంటే ఏమంటారు? ఖచ్చితంగా సంతోషపడతారండి. ఈ రోజున ఆయన సంకల్పం ఏంటి, లోక కళ్యాణం కోసం ప్రజలకి ఒక గూడుని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది ఇచ్చినప్పుడు ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? మనం ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కళ కోసం కలలు కంటున్నాం. మరి ఆ కళ నెరవేరే రోజు వస్తే ఎంత హర్షం వ్యక్తం చేస్తారు, ఎంత ఆనందపడతారు. మరి గతంలో మనం ఏదైతే ఇదే పట్టాలు పంపిణీ అప్పుడు చూసాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, మేము జీవితంలో వస్తుందని అనుకోలేదు, ఏ క్షణాన మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తారని చాలా భయపడ్డామని. ఇది వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం పట్ల చాలా వాళ్ళు ఏదైతే గతంలో వీళ్ళు అసంతృప్తి అని ప్రచారం చేస్తున్నారో కాదు, వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇంకా 20 ఏళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. నారా లోకేష్ గారికి వాళ్ళు ఈ పుట్టినరోజు సందర్భంగా, అంటే ఈ రోజున మానవ సేవే మాధవ సేవ. మరి అలాంటిది మానవుడికి సేవ చేస్తే భగవంతునికి చేసినట్లే. ఆ పుట్టినరోజుని అంటే గుర్తింపు కోసం, ఒక ఇదిగో ఈ సందర్భంగా మనం ఏం చేసాం ఎవరికైనా గుర్తింపు కోసం వాళ్ళకి ఏదైతే ఈ పట్టాలు అందజేయటం జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన రోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఓకే, మరి అయితే మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అనధికారికంగా ఉన్నటువంటి గుర్తించారు. మరి రానున్న రోజుల్లో కొత్త ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టిస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇంటి నిర్మాణం చేపట్టి దాదాపు కొన్ని లక్షల ఇళ్ళు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాదాపు అన్ని కూడా జరుగుతున్నాయి. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది,
నాయకుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారు? స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, 2047కి నిరుపేద నిర్మూలనే నా ధ్యేయం అని చెప్పారు. అటువైపే అడుగులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అసలు ఇల్లు లేదు అంటే ఇంకా దానికి మించింది ఏముంటుందండి? ఎంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. మరి అదే ఆ గూడుందనుకోండి, ఎక్కడ ఏ పనో చేసుకొని వచ్చేసి శుభ్రంగా కాస్త వండుకొని తిని పడుకుంటారు ఆ ఇంట్లో. మరి అదే లేని పరిస్థితిలో వాళ్ళు ఆ చెట్ల కింద, మనం ఎన్నో సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా, మనం ఇప్పుడు ఊరు బయటకు వెళ్ళామంటే వెళ్లే కొద్దీ అన్ని వైపులా కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. ఆ చెట్లకి ఉయ్యాలు వేసుకొని పిల్లలు లూపుతూ ఉంటారు, చిన్న చిన్న డేరాల్లా కట్టుకొని ఉంటారు. ఇట్లా మరి వాళ్ళందరికి కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఏదైతే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగులతో నారా లోకేష్ గారు అడుగులు గలుపుతూ, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ కష్టాలని నెరవేర్చే ప్రభుత్వం ఈ రోజున ఉంది అనేది మాత్రం మనకి నిలువెత్తు నిదర్శనంగా ఈ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. మీరు అంటున్నట్లుగా ఈ ఏదైతే ఇళ్లు నిర్మాణాలు అంటున్నారో ఆ నిర్మాణం అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి అది ఇచ్చే రోజు మరొక పెద్ద పండుగగా జరుపుతారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.